దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మీరు అటు జనాలకు చెప్తే ఎవరు కూడా నమ్మరు. మళ్ళీ ఎప్పుడైనా తడబడినప్పుడు లేదా దేని గురించి అయినా కరెక్ట్గా చెప్పినప్పుడు ఏమైంది ఇన్ని పుస్తకాలు చదివినా కదా అని చెప్పి అంటున్నారు. నాకు అది తెలుసు, రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలో తెలుసు, తెలంగాణను ఎట్లా రేజ్ చేయాలో తెలుసు అని అంటారు. ఏమైంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఏమైంది? కొట్టుకుంటున్నారు, ఇక గిల ఇట్లా కొట్టుకుంటున్నారు. మాకు అదైతే లేదు, ఇదైతే లేదు, శాతం అయితే లేదు, గత ప్రభుత్వం ఇట్లా చేసింది, గత ప్రభుత్వం అట్లా చేసింది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళేనా మన రాజకీయ నాయకులు? ఇవేనా రాజకీయాలు? జర ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. జనాలు ఎప్పుడైతే రాజకీయ నాయకులను ప్రశ్నిస్తారో అప్పుడు వాళ్ళకు భయం పుడుతుంది. ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా అధికారంలోనూ ఉండని భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు ఓటేసి వాళ్ళని గెలిపించిండ్రు. మీకు ఇస్తాన్న హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇస్తా అన్నారు కాబట్టి మీరు గెలిపించిండ్రు. చాలా మంది కూడా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సినీ కార్మికులు కానివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళందరూ ఏమనుకున్నారు, మాకు రావాల్సిన ఇల్లులు కానివ్వండి, మాకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నామని చెప్పి చెప్తున్నారు. మరి ఏమైంది? ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మనం గత ప్రభుత్వం చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి కూడా కొంతమందికి అయితే ఉద్యోగాలు లేవు. అట్లా చాలా కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవన్నీ ఎందుకు వస్తున్నాయి అట్లా? నిజంగా ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి ఏందనే దానిపై వీళ్ళు స్టడీ చేస్తే ఆ పార్టీ అనేది 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. ఉన్నన్ని రోజులు మంచిగా జనాలందరినీ చూసుకుంటూ రాష్ట్రాన్ని మంచిగా చూసుకుంటే ఆ పార్టీ ఉంటుంది కదా ఎల్లకాలం. మరి ఎందుకు మారుతున్నాయి పార్టీలు? ఓకే, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా కూడా ఎందుకు వేరే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి? ఎందుకంటే వీళ్ళకు రాజకీయాలు తెలియదు, ఒక రాజకీయ నాయకుడు ఎట్లుండాలో ఏందనేది తెలియదు కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. అందుకే జనాలు మీరు కూడా ఒక్కసారి ఆలోచించి ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాము, వాళ్ళ ఏం ఉపయోగం ఉన్నది, మీ ఏరియాకు ఏంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి.